సో, మనకిచ్చే టాబ్లెట్లు ఏంటి? ఓకే. యాసిడ్ రిఫ్లక్స్ అంటే ఏంటి? ఇట్లా చాలా ఓకే. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఐబిఎస్ అంటాం. అంటే తినంగానే మోషన్‌కెళ్ళిపోవడం. ఓకే. ఏం తిన్నా మోషన్‌కెళ్ళిపోతుంటారు కొంతమంది. ఓకే. సో, దాన్ని ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం. ఇట్లా రకరకాల కాన్‌స్టిపేషన్, మోషన్ ఫ్రీగా ఎళ్ళలేకపోవడం, గ్యాస్, తేపులు రావడం ఇవన్నీ గూడా రకరకాల కారణాలు గ్యాస్ట్రిక్ ఇష్యూకి. ఓకే. ఫస్ట్ మనం అర్థం జేసుకోవాల్సింది దీనికి సొల్యూషన్ ఏంటి? ఓకే. దీనికిప్పుడు ఏం టాబ్లెట్ తినేస్తే తగ్గిపోద్ది, లేకపోతే ఏం చేసేస్తే తగ్గిపోద్ది అనుకుంటుంటే అండ్ ఇంకొకరు కూడా అడిగినారు క్వెషన్‌లో. సో, కడుపు ఖాళీగా పెడితే ఎట్టా? పేగులు మూవ్‌మెంట్ తగ్గిపోతది గదా! అని కూడా అడుగున్నారు క్వెషను. అసలు అలా ఉండదు. సో, నేను మీకు కొద్దిగా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వాట్ ఎగ్జాక్ట్‌లీ హ్యాపెన్స్. ఓకే. మనం తిన్నప్పుడు ఓకే. మనం గట్ అంటే ఏంటి? మన నోటి దగ్గర నుంచి మన యానస్ వరకు దీన్ని గట్ అంటాం పైపు. నోట్లో నుంచి మనం తింటాం. తిన్న తర్వాత గొంతులోకి నుంచి పొట్టలోకెళ్తది. పొట్టలో నుంచి చిన్న పేగుకెళ్తది. చిన్న పేగు నుంచి పెద్ద పేగుకెళ్తది. అక్కడి నుంచి బయటెళ్తది. ఈ మొత్తం జర్నీలో ఫుడ్ జర్నీలో చాలా మంది ఇన్వాల్వ్ అయితారు. ఓకే. సో, ఫస్ట్ ఓకే. సైన్స్ తెలుసుకుంటే తర్వాత గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎందుకొస్తదో మాట్లాడదాం. మనము తినేటప్పుడు బాగా నమిలి తింటే ఓకే. మైండ్‌ఫుల్‌గా తినడం అంటే ఏంటి? టీవీ చూసుకుంటా ఏం తింటున్నామో తెలియకుండా మాడిపోయిన మసాలా దోస కూడా భలే ఉందని తింటా. అలా కాదు. ఓకే. అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నా. మీరు ఆ మొమెంట్‌లో ఉంటే దాని స్మెల్ ఓకే. చానా సార్లు ఫుడ్ తలుచుకుంటేనే కొన్నిసార్లు నోరు ఊరుతది కదా! ఆ ఫుడ్ గురించి తలుచుకుంటే. ఉసిరికాయ ఊరగాయ అనుకోండి. లేదు పులిహోర అనుకోండి. లేకపోతే ఏదైనా కొన్ని కొన్ని తలుచుకున్నప్పుడు ఉసిరికాయ కట్ చేసి నోట్లో యేసుకుంటే ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఊరుతుంటది చాలా మందికి. ఓకే. సో, మనము ఫుడ్‌ని తలుచుకున్నప్పుడు సలైవా తయారైతది. స్మెల్ జూసినప్పుడు తయారైతది. అర్థమైతుందా? టేస్ట్‌కి, హియరింగ్‌కి కొన్ని క్రంచీగుంటాయి. కరకర అని నములుతున్నప్పుడు అప్పుడు గూడా మీరు ఆ ఫీల్ అయితారు. సో, ఆస్వాదించడం అంటాం దీన్ని. అది ఏం తిన్నామో గుర్తులేదులాగా తినేయకుండా, మీరు పనులు పక్కన పెట్టి తినేదనేది ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిలోనే ఉండగలిగినామనుకోండి. ఓకే. సో, అప్పుడేమైతదంటే ఎక్కువ సలైవా తయారైతది. ఓకే. ప్లస్ మీరు మల్టిపుల్ టైమ్స్ నమలాలి. ఓకే. అదొకటుంది స్టోరీ. మనం ఇంకొక రోజు చెప్తాను దాని గురించి గూడా. 32 టైమ్స్ చీవ్ చేయగలిగితే ఒక ఫుడ్‌ని జ్యూస్‌లాగా నోట్లోనే చేయగలిగితే ఆత్రాత్రంగా తింటుంటాం. 5 నిమిషాల్లో తిని మీరు బాగా అర్థం చేసుకుంటే ఓకే. సో, వెస్టర్న్ కల్చర్‌కి మనకొక తేడా ఏంటంటే, వాళ్ళు 10, 15 నిమిషాల్లో కంప్లీట్ చేసేసుకుంటారు వండే కార్యక్రమం. ఓకే. తినేది గంట తింటారు. మనం 2 గంటలు పడతది వండాలంటే అన్ని డిషెస్. తినేది 5 నిమిషాల్లో తినేస్తాం. ఓకే. ఎందుకంటే అక్కడికొచ్చే లోపల ఆత్రం టైం సరిపోదు. అన్నిటికి టైం ఉంటది గానీ, తినేదానికి ఉండదు జనరల్‌గా. ఓకే. ఇక్కడ మనకు అర్థం కావాల్సిందేమంటే 32 టైమ్స్ చేస్తే ఓకే. సలైవాతో మిక్స్ అవ్వడం డైజెషన్ అనేది ఆల్మోస్ట్ 60, 70% నోట్లోనే అయిపోతది ప్రాపర్‌గా చేస్తే. ఓకే. ఇది ఫస్ట్ థింగ్. బాగా నమిలి తినాలా ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఓకే. కడుపులో తినేక ముందుగా యాసిడ్స్ ఉంటాయి గదా! కడుపులో యాసిడ్స్ అనేటివి కూడా డైజెస్ట్ చేస్తాయి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటది కడుపులో. సో, మనం తినక ముందు వాటర్ తాగుతా తింటారు కొంతమంది. దానివల్ల ఏమైతది? ఇప్పుడు మీరు మిక్సీ ఏస్తారనుకోండి. ఎగ్జాంపుల్ కరెక్ట్ కాదు. బట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నా. మిక్సీ ఏసేటప్పుడు బియ్యమో ఏదో ఏసారనుకోండి. ఫుల్లుగా వాటర్ పోసేస్తారా? మెదుగుతదా? ఏం జేస్తారు? కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఏస్తారు. సో దట్ మెదుగుతదని కదా! సేమ్ థింగ్ ఇక్కడ. మీరు యాసిడ్‌ని డైల్యూట్ చేసేసారనుకోండి వాటర్ తాగుతా తిన్నారనుకోండి. ఏమైతది? యాసిడ్ డైల్యూట్ అయితే ఏమైతది? అరుగుదల లేట్ అయితది. అర్థమైతుందా మీకు? సో, ఇది గూడా ఒక టెక్నిక్. లాస్ట్‌లో చెప్తా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలని. బట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నా. సో, బెటర్ ఏంటంటే తినేటప్పుడు వాటర్ తాగకుండా తినడం ఇంపార్టెంట్. ఎందుకంటే మనం తినే ఫుడ్‌లో చాలా వరకు 60, 70% వాటరే ఉంటది. ప్రతి ఫుడ్‌లో గూడా. అర్థమైతుందా? సో, ఇది తిన్నారు. తర్వాత ఫుడ్ ఎక్కడికెళ్తది? అక్కడి నుంచి పొట్టలో నుంచి చిన్న పేగులోకెళ్తది. చిన్న పేగులోకెళ్ళే దగ్గర ఓకే. గాల్ బ్లాడర్ ఉంటది. గాల్ బ్లాడర్‌లో నుంచి బైల్ జ్యూస్ ఒస్తది. గాల్ బ్లాడర్ స్టోన్స్ గూడా అడిగారు ఎవరో. ఓకే. సో, అది గూడా చెప్తాం. గాల్ బ్లాడర్‌లో నుంచి బైల్ జ్యూస్ అనేదొచ్చి యాడ్ అయితది ఫుడ్‌తో. ఈ బైల్ జ్యూస్ చాలా పనులు జేస్తది. అర్థమైతుందా? మన బాడీలో చాలా వరకు ఎక్స్‌క్రీషన్ యాక్టివిటీస్ అన్నీ బైల్ జ్యూసే జేస్తది. మనం తింటున్న పురుగుల మందులు, ఎరువులు, మనం తింటున్న టాబ్లెట్స్‌లో నుంచి, డ్రగ్స్‌లో నుంచి వచ్చే కెమికల్స్ ఇవన్నీ గూడా ఎక్స్‌క్రీట్ ఎవరు జేస్తారంటే, బ్లడ్‌ని ఫిల్టర్ జేసి లివర్ అదంతా బైల్ జ్యూస్‌లో కలిపి బయటికి పంపిస్తూ ఉంటది. ఓకే. ఆ బైల్ జ్యూస్‌లో నుంచి వచ్చేది స్మాల్ ఇంటెస్టైన్‌కొస్తది.
ఫుడ్‌ని డైజెషన్ చేయడం గానీ, న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ గానీ, ఓకే. ఐరన్ స్టోరింగ్ ఫెరటిన్ అంటాం. ఓకే. వైటమిన్ డి స్టోర్ అయ్యేది గానీ, బి12 ఎక్స్‌చేంజ్ అంటాం. అంటే చనిపోయిన సెల్స్‌లో నుంచి బి12ని తీసుకొని కొత్త సెల్స్‌లోకి పెట్టడం. చాలా మందికి బి12 డెఫిషియన్సీలు గూడా ఉంటాయి రిపోర్ట్స్‌లో. ఓకే. రిపోర్ట్‌లో బి12 డెఫిషియన్సీ ఉంటే మీరు బి12 తినేస్తే పెరగదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? సో, జనరల్‌గా బి12 అనేది నాన్ వెజ్ ఫుడ్స్ అన్నిట్లో దొరుకుతది ఫ్రీగా. వెజ్ ఫుడ్స్‌లో బి12 దొరకడం కష్టం. ఓకే. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బి12 డెఫిషియన్సీ ఎందుకొస్తదంటే, మన బాడీలో ఒక మెకానిజం జరుగుతుంటది. మన బాడీలో ప్రతిరోజు కొన్ని లక్షల సెల్స్ చనిపోతుంటాయి. కొన్ని లక్షలు పుడుతూ ఉంటాయి. ఈ చనిపోయిన సెల్స్‌లో నుంచి బి12ని తీసుకొని పుట్టే సెల్స్‌లో వాడుకుంటది బాడీ. దాంట్లో పెట్టి తయారు చేసుకుంటది. ఈ ప్రాసెస్ ఎక్కడ జరగాల అబ్జార్ప్షన్ అంటే చిన్న పేగులో జరగాల. స్మాల్ ఇంటెస్టైన్‌లో. ఎప్పుడైతే స్మాల్ ఇంటెస్టైన్ హెల్త్ చిన్న పేగు 22 అడుగులు ఉంటదనుకోండి. 22 దీని హెల్త్ బాలేదనుకోండి స్మాల్ ఇంటెస్టైన్ హెల్త్ బి12 అబ్జార్ప్షన్ అనేది ప్రాపర్‌గా జరగదు. ఇక్కడ చాలా సార్లు మనం ఏం మాట్లాడుకుంటాం, ఎలా తింటున్నాం, ఎంత బాగా తింటున్నాం అనేది మాట్లాడుకుంటాం కదా! కానీ అబ్జార్ప్షన్ జరుగుతుందా లేదా అనేది ఎవరికి తెలుసు? ఎవరికీ తెలీదు. అర్థమవుతుందా? సో, చెప్తా తొందరపడబాకండి. ఎవరో గాల్ బ్లాడర్ అంటుండ్రు. చెప్తా దాని గురించి కూడా వెయిట్. ఓకే. ఫ్లోలో వస్తున్నాం. ఓకే. అంటే గట్ హెల్త్ బాగలేదనుకోండి. ఓకే. బి12 డెఫిషియన్సీస్ వస్తాయి. బి12 డెఫిషియన్సీ అంటే మీకు అర్థం అవ్వాల్సింది ఏమంటే, మీ గట్ ప్రాపర్‌గా లేదు. అంటే మీ పేగులు క్లీన్‌గా లేవని అర్థం. వాటి ఫంక్షన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే. సో, అక్కడి నుంచి చిన్న పేగుల నుంచి ఏమైతది ఫుడ్ కాస్త లార్జ్ ఇంటెస్టైన్‌లోకెళ్తది. జ్యూస్ ఫార్మ్‌లో ఉంటదక్కడ. లార్జ్ ఇంటెస్టైన్‌కెళ్ళాక వాటర్ అబ్జార్ప్షన్ జరిగి స్టూల్ అనేది గట్టిగా అయితది. కాన్‌స్టిపేషన్ అప్పుడు మాట్లాడుకున్నాం. తొందరగా స్టూల్ డిశ్చార్జ్ చేసేస్తే ఎప్పటికప్పుడు కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రావనేది కూడా మాట్లాడుకున్నాం. గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అయితదని మాట్లాడినాం. ఓకే. సో, ఇప్పుడు కమింగ్ బ్యాక్. ఇది ఫుడ్ ఎళ్ళే దారి. ఓకే. సో, గాల్ బ్లాడర్ అడుగుతున్నారు చెప్పేసి మళ్ళీ దాంట్లోకెళ్దాం. ఓకే. గాల్ బ్లాడర్ పనేంటి? చానా సార్లు ఊరికే అటు తీసి పడేస్తుంటారు. స్టోన్‌లొచ్చినాయని. ఓకే. లివర్ తయారు చేసే బైల్ జ్యూసు లివర్ కంటిన్యూ‌గా తయారు చేస్తూ ఉంటది. ఓకే. సో, అది ఫ్రీగా అట్లా వదిలేస్తూ ఉంటే ఉపయోగం లేదు దానివల్ల. అందుకని గాల్ బ్లాడర్ అనే ఒక పార్ట్ ఉంది మన బాడీలో. ఇదేం చేస్తదంటే లివర్ తయారు చేసే బైల్ జ్యూస్‌ని స్టోర్ చేసుకుంటది. ఎప్పుడు రిలీజ్ అవ్వాలి ఇది? మనం తిన్నప్పుడు రిలీజ్ అవ్వాలి. అర్థమవుతుందా? మీరేదైనా తిన్నప్పుడు, మీల్ తిన్నప్పుడు రిలీజ్ అయితే ఉపయోగపడతది. లేదు ఎప్పటికప్పుడు వదిలేస్తుందనుకోండి లివరు మన పేగుల్లోకి. నిజంగా మీరు ఎక్కువ తిన్నప్పుడు బైల్ జ్యూస్ ఉండదు. సో, న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ తక్కువుంటది. అరుగుదల తక్కువుంటది. ఓకే. గాల్ బ్లాడర్ లేనోళ్ళకి. అర్థమైతుందా? సో, అదేం గాదు పెద్ద తేడా లేదనేస్తారు గానీ, లేకపోతే ఎందుకుంది బాడీలో? అవునా కాదా? సో, ఇప్పుడు మనకు అర్థం కావాల్సిందేమంటే, సో, గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే ఏంటి? అది ఫ్యాటీ లివర్ మాట్లాడేటప్పుడు మాట్లాడదాం. ఓకే. దాని గురించి చెప్తాను డీటెయిల్‌గా. కానీ ఇక్కడ మనకు అర్థం కావాల్సింది బైల్ జ్యూస్ ఏదైతే గాల్ బ్లాడర్ స్టోర్ చేసుకుంటదో, ఆ జ్యూస్ అనేది తొందరగా గడ్డలు కట్టేసిందనుకోండి దాన్నే మనం గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటాం. స్టోన్స్ సెపరేట్‌గా రావు. బైల్ జ్యూసే గడ్డలు కట్టేస్తది. అర్థమైతుందా? సో, ఇప్పుడు పాలు విరిగిపోతే ఎట్లా? అలా అనుకోండి. మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నా. సో, గడ్డలు కట్టేసిందనుకోండి, దాన్ని గాల్ బ్లాడర్ స్టోన్స్ అదేమైతది బ్లాక్ చేస్తది బైల్ జ్యూస్ బయట రాకుండా. ఓకే. ఇన్ఫెక్షన్ అయితది. సో, గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ అయితే ఏమైతది తీసేస్తాం. ఓకే. ఇక్కడ ప్రాబ్లమ్ గాల్ బ్లాడర్ కాదు. క్వాలిటీ ఆఫ్ బైల్ జ్యూస్. ఇది మనకు అర్థం కావాలి. కానీ తీసేసేది ఎవరిని? గాల్ బ్లాడర్‌ని. ఓకే. ప్రాబ్లమ్ ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మిద్దిపైన వాటర్ ట్యాంక్ ఉంది కదా! వాటర్ ట్యాంక్‌లో బురద వాటర్ ఉన్నాయనుకోండి, బురద వస్తుందనుకోండి, ట్యాంక్‌ని తీసేస్తారా? మోటార్ చెక్ చేయాలా? పంప్ దగ్గర ఎక్కడో కింద మట్టొచ్చేస్తుందంటే అది తీసి చెక్ చేయాలా? అవునా? ట్యాంక్ తీసేస్తే? అది మన ట్రీట్మెంట్ ఇప్పుడు జరుగుతున్నది. గాల్ బ్లాడర్‌కి ఏం పాపం ట్యాంక్‌లో బురదుంటే ట్యాంక్ ఏ పాపం చేసింది? ట్యాంక్‌ని తీసేద్దాం బురదుంది కాబట్టి. అర్థమైతుందా నేను చెప్పేది? యాక్చువల్‌గా కల్ప్రిట్ ఎవరిక్కడ? లివర్. లివర్ తయారు చేసే బైల్ జ్యూసు ఇన్‌బాలన్స్ ఆఫ్ సాల్ట్స్ వల్ల గానీ, ఫ్యాటీ లివర్ వల్ల గానీ, లివర్ ఇష్యూస్ వల్ల గానీ, అది తయారు చేసే బైల్ జ్యూస్ తొందరగా క్రిస్టలైజ్ అయిపోతే దాన్నే మనం గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటాం. దాన్ని గాల్ బ్లాడర్ తీసేస్తారు. లివర్ కదా ప్రాబ్లము. లివర్‌ని కదా రిపేర్ జేయాలా. సో, ఇది అంటే మనం చేసే ట్రీట్మెంట్‌లు అలా ఉంటాయి. ఎనీవే. సో, మళ్ళీ బ్యాక్‌కొస్తే ఇప్పుడు మనం చెప్పినాం గదా! ఫుడ్ పాత్. సో, ఈ ఫుడ్ పాత్‌లో గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎందుకొస్తది అంటే ఫస్ట్ మీరు బాగా నమిలి తింటున్నారా లేదా? ఫస్ట్ ప్రాబ్లమ్. ఎందుకంటే మీరు టాబ్లెట్‌తో పోదది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది ఫస్ట్ బయటికి రావాలా. ఆ థాట్ నేను ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. నాకు గొంతు నొప్పొస్తుందనుకోండి. నేను ఎన్ని డాక్టర్ల దగ్గరికెళ్ళినా, ఎన్ని పెయిన్ కిల్లర్లు ఇచ్చినా అది తగ్గదు. ఒకవేళ నేను టై గాని గట్టిగా కట్టుకుంటుంటా. మీకు అర్థమైందా? టైట్‌గా కట్టుకుంటున్నా. దానివల్ల గొంతు నొప్పొస్తుంటే టాబ్లెట్‌తో తగ్గుతదా?
ఏం చేయాలా? కొద్దిగా లూజ్ చేసుకోవాలా, అంతే సొల్యూషన్. గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా అంతే. గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది ప్రాబ్లం కాదు, అది లైఫ్ స్టైల్. చిన్న చిన్న తినే పద్ధతులు మార్చుకుంటే తగ్గిపోతుంది. చిన్న చిన్న మార్పులు చేసుకుంటే తగ్గిపోతుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది. ఆ మార్పులు చేసుకోలేదా మీరు, అది పర్మనెంట్గా ఉంటుంది. టైంకి తినకపోతే గ్యాస్ట్రిక్ వస్తుంది, పచ్చి అబద్ధం. అర్థమైందా? మీరు పోనీ టైంకి తిని వారం తర్వాత నాకు చెప్పండి, తగ్గిపోతుందేమో. ఎన్ని అబద్ధాలు. అది తగ్గదని తెలుసు అయినా మాట్లాడుతుంటారు, ఎందుకు మాట్లాడతారో తెలియదు. చాలా మంది మాట్లాడతారు, నేను టైంకి తినాలి, ఇప్పుడు తినాలంటే తినాలా, మళ్ళీ అవన్నీ చెప్పకూడదు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ కోసం తింటున్నా అని చెప్పకూడదు, నాకు తినాలనిపిస్తుంది తింటున్నా అని చెప్పాలా. అర్థమవుతుందా? టైంకి తింటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ పోదు, ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది. సో మీరు ఎలా నమిలి తింటున్నారు అనేది ఒకటి. ఓకే, వాటర్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు ఆపేయాలి తాగడం. అంటే మనం తినేక ముందు హాఫ్ అన్ అవర్ ముందు వాటర్ తాగడం ఆపేయాలి, తింటూ తాగడం ఫస్ట్ ఆపాలి. ఓకే. లేదు సార్ గొంతు పట్టుకుంటే ఎట్లా అంటే, నమిలి తింటే గొంతు పట్టుకోదు, లేదు అయినా కూడా పట్టుకుంటే ఒక సిప్పు తాగొచ్చు. అర్థమవుతుందా? మిక్సీలో కొద్ది కొద్దిగా వేసి తిప్పుతారు కదా, అలా ఫుల్గా పోసేయకూడదు ఫస్టే. అర్థమవుతుందా? అలా అరగదు, ఇది ఇంపార్టెంట్. సో మీరు యాసిడ్ డైల్యూట్ చేస్తే ఏమవుతుందంటే డైజెషన్ లేట్ అవుతుంది, ఎంత లేట్ అయితే అంత గ్యాసెస్ తయారవుతాయి, ఫస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఓకే, ఇది ఫస్ట్ థింగ్. బాగా నమిలి తినాలి. రెండోది ఏంటి, హాఫ్ అన్ అవర్ ముందు వాటర్ తాగడం మానేయాలి, ఆపేయాలి. తిన్న తర్వాత కూడా 2 అవర్స్ దాకా తాగకూడదు, ఒకవేళ మరీ దాహం వేస్తే సిప్ తాగొచ్చు. ఇది ఫండమెంటల్ లెవెల్లో, ఇంకది ఏ ఫుడ్కైనా ఇది పెట్టేసుకోవాలి మీరు. హాఫ్ అన్ అవర్ ముందు ఆపేయాలి వాటర్ తాగడం తినాలనుకుంటే. తిన్న తర్వాత కూడా 2 అవర్స్ దాకా వాటర్ తాగకూడదు. అర్థమవుతుందా? థమ్స్అప్లు అస్సలు తాగకూడదు, బిర్యానీలతో థమ్స్అప్లు ఇట్టంటి. అర్థమవుతుందా? ఇంకా డేంజర్. సరే, పక్కన పెడదాం. ఓకే, ఇది ఫుడ్ పరంగా, అంటే వాటర్ పరంగా తీసుకుంటే. ఓకే. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది, ఫుడ్లో ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఎలాంటి ఫుడ్స్ తినాలి. ఓకే. అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటి? రిఫైన్డ్ కార్బ్స్ అవాయిడ్ చేయాలి. రిఫైన్డ్ కార్బ్స్ అంటే మీకు, నేను మళ్ళీ అంటే భయపడిపోతారేమో జనాలు కానీ చెప్తే, కలోన్ క్యాన్సర్స్ అంటాం. పేగు క్యాన్సర్స్ విపరీతంగా పెరుగుతున్నాయి వెస్ట్రన్ కంట్రీస్లో, విపరీతము. మనకు లేదు ఈ మధ్య దాకా, ఇప్పుడు మనకు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఓకే, అంటే పెద్ద పేగులో క్యాన్సర్, కలోన్ క్యాన్సర్ అంటాం. ఎందుకు వస్తుందంటే, మీరు రిఫైన్డ్ కార్బ్స్ అంటే ఏంటి, మైదాలు అనుకోండి, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్. సింపుల్గా చెప్పాలంటే మీకు తొందరగా అరిగిపోయే ఆహారాలు, వైట్ రైసు, మైదాలు. అర్థమవుతుందా? చాక్లెట్లు, బర్గర్లు ఇలాంటివి, ప్యాకేజ్డ్ ఫుడ్, చిప్స్, అర్థమవుతుంది, కురుకురేలు ఇట్లాంటివన్నీ కూడా, ప్యాకేజ్ బిస్కెట్స్. అర్థమవుతుందా? చాక్లెట్స్, ఇవన్నీ కూడా రిఫైన్డ్ కార్బ్స్ అంటాం. ఈజీగా డైజెస్ట్ అయిపోయే ఆహారాలు ఒక రకంగా చెప్పాలంటే. ఓకే, ఇవి మీరు తీసుకున్నప్పుడు ఇది మొత్తం కూడా చిన్న పేగలోనే అరిగిపోయి అంతా అయిపోతే, పెద్ద పేగలోకి వెళ్ళే లోపల ఏం ఉండదు. సో పెద్ద పేగలో ఉన్న బ్యాక్టీరియాకి ఫుడ్ ఉండదు, అప్పుడు ఏం చేస్తుంది? పెద్ద పేగులో ఉన్న బ్యాక్టీరియా ఆ లైనింగ్ని తినేయడం స్టార్ట్ చేస్తుంది. పెద్ద పేగు లోపల గోడలకి లైనింగ్ ఉంటుంది కదా, ఆ లైనింగ్ని తినేయడం స్టార్ట్ చేస్తుంది, ఎందుకంటే ఫుడ్ లేక. ఓకే. ఇదేంది ఇది ఘోరం అంటే, అవును నిజం. అది కలోన్ క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే, మీరు తినే ఆహారం మొత్తం కూడా చిన్న పేగులోనే డైజెస్ట్ అయిపోతే, పెద్ద పేగులోకి ఫుడ్ వెళ్ళినప్పుడు దానికి ఫుడ్ దొరకకపోతే ఏం చేస్తుంది, మరి ఏం తింటుంది బ్యాక్టీరియా? చాలా బ్యాక్టీరియా ఉండేది పెద్ద పేగులోనే. అర్థమవుతుందా? సో అప్పుడు ఏం జరుగుతుంది? కలోన్ క్యాన్సర్స్కి కారణం అదే. సో అప్పుడు ఏం తినాలి మరి? హోల్ గ్రెయిన్స్ తినాలా, ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాలు తినాలా. ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువ ఉన్న ఆహారాలు అంత ఈజీగా అరగవు, చిన్న పేగులో అరగవు మొత్తం. ఓకే, చాలా వరకు కొన్ని సింపుల్ షుగర్స్ అన్నీ చిన్న పేగులో డైజెస్ట్ అయిపోయినా, కాంప్లెక్స్ షుగర్స్ అన్నీ పెద్ద పేగు దాకా వెళ్తాయి. పెద్ద పేగులో ఉన్న బ్యాక్టీరియాకు ఫుడ్ ఇదే. మీరు ఎప్పుడైతే దానికి ఫుడ్ ఇయ్యలేదో, అర్థమవుతుందా? సో మీ పేగుల్ని తినేయడం మొదలు పెడుతుంది. కలోన్ క్యాన్సర్స్ అనేటివి చాలా డేంజరస్గా పెరుగుతున్నాయి ఇండియాలో ఇప్పుడు. ఇంకా వెస్ట్రన్ కల్చర్లో, అమెరికాలో అయితే కామన్. కలోన్ క్యాన్సర్స్ అనేటివి విపరీతమైన డిమాండ్ ఉన్న ప్రొఫెషన్ కూడా యాక్చువల్గా. కలోనోస్కోపీ చేస్తుంటారు. ఓకే. సో ఇక్కడ మీకు అర్థం కావడానికి సింపుల్గా చెప్పాలంటే, మనం తినే ఆహారంలో ఫైబర్ ఉండే ఆహారం తినాలా. ఫైబర్ అంటే పీచు పదార్థం. గత 30-40 ఏళ్ల నుంచి దీన్ని తినాలనే విషయం మర్చిపోయినాం, ఫైబర్ని. అంటే దాని మీనింగ్ ఏంటి? ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నాం, పిప్పి పారేస్తాం, పిప్పిలో ఫైబర్ ఉంటుంది. ముడి బియ్యంలో ఫైబర్ ఉంటుంది, పాలిష్ చేసి వైట్ రైస్ తీసుకుంటే ఫైబర్ ఉండదు. మీకు అర్థమవుతుందా? కూరగాయల్లో ఫైబర్ ఉంటుంది. జ్యూసెస్, అందుకనే జ్యూస్ తాగడం కంటే ఫ్రూట్ నమిలి తినడం బెటర్, ఫ్రూట్గా తినడం బెటర్, ఫైబర్ వస్తుంది. క్యారెట్ జ్యూస్ తాగుతున్నాం, ఎందుకు? నమిలేదానికి ఓపిక లేక. అర్థమవుతుందా? చక్కెర మళ్ళీ దాంట్లో దరిద్రం ఏంటంటే, దాంట్లో మళ్ళీ చక్కెర వేసుకొని పాలు పోసి, ఎందుకంటే టేస్ట్ రాదు కదా. కమ్మని క్యారెట్ తినొచ్చు కదా, మళ్ళీ దానికి ప్యూర్ అని, ఆడేదో ప్యూర్ తాగుతున్న ఫీలింగ్ ఏడా, మళ్ళీ ఐస్ లేకుండా అని పీపుల్ దానికి డబ్బులు కట్టి అంటే,
పిచ్చి పలు రకాలు అంటారు కదా అట్లా. గమ్మున ఒక క్యారెట్ కడిగి కొనుక్కొని తినొచ్చు కదా, నమలొచ్చు కదా. పంటికి మంచిది, గమ్స్ స్ట్రాంగ్ అవుతాయి. అవునా? సో ఫైబర్ వెళ్తుంది బాడీలోకి. అందుకని ఇప్పుడు మేము డైట్ ప్రోగ్రామ్ ఇచ్చేటప్పుడు క్యారెట్, కీరా ఇట్లాంటివన్నీ పెడతాం డైట్లో, ప్లేట్లో. ఎందుకంటే ఫైబర్ ఎక్కడో దగ్గర నుంచి ఇవ్వాలి మనం బాడీకి. ఇవ్వకపోతే ఏమవుతుంది? ఎంతసేపు పెద్దగా ఉడకబెట్టుకొని బాగా అవి తింటే ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి. స్మాల్ ఇంటెస్టిన్లో డైజెస్ట్ అయిపోయి లార్జ్ ఇంటెస్టిన్ దాకా ఫుడ్ వెళ్ళలేదంటే కలోన్ క్యాన్సర్స్ అనేటివి వస్తాయి డెఫినెట్గా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఓకే. సో ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాలు తినడం స్టార్ట్ చేయాలి. ఓకే. ఫైబర్లో కూడా రెండు రకాలు ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడుకున్నాం, నిన్న మొన్న కూడా చెప్పున్నా నేను. మనం తినే ఫుడ్స్లో కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్, ప్రోటీను, వైటమిన్స్, మినరల్స్, వాటరు, ఫైబర్ ఉంటుందని. ఈ ఫైబర్ని తినాలనే విషయం మర్చిపోయినాం. తినడం మర్చిపోయాను. అది పెద్ద అవసరం లేదనే దగ్గర ఉన్నాం. అందుకనే అందరికీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది. అర్థమవుతుందా? సో ఫైబర్లో రెండు రకాలు ఉంటాయి మనం తినే ఫైబర్లో. ఓకే. సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ అని రెండు ఉంటాయి. ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే అది అరగదు. అంటే ఫైబర్ అనేది మీకు ఫస్ట్ అర్థం కావాల్సింది ఏంటంటే డైజెషన్లో పార్టిసిపేట్ చేయదు, ఎనర్జీ ఇవ్వదు బాడీకి. అది మనం ఊరికే తింటాం. అది ఏం చేస్తుంది మీకంటే ఫస్ట్ రెండు రెండు ఫైబర్స్ ఉంటాయని చెప్పాం కదా. ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది ఏంటంటే మీకు స్టూల్కి వెయిట్ని యాడ్ చేస్తుంది, మీకు అర్జెన్సీ క్రియేట్ చేస్తుంది, మీకు మోషన్ వస్తున్నట్టు అనిపిస్తుంది. మీకు అర్థమవుతుందా? అది ఆ ఫీల్ రావాలంటే పీచు పదార్థంలో ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది ఎక్కువ ఉంటే అది ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్. కాన్స్టిపేషన్ ఉండేవాళ్ళు ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉన్న ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. ఓకే. సాల్యుబుల్ ఫైబర్ అంటే ఏంటి? అది వాటర్లో యాక్చువల్గా మీకు దొరుకుతాయి, సప్లిమెంట్స్ కూడా దొరుకుతాయి బయట మార్కెట్లో. మీరు ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే తౌడులాగా ఉంటుంది, వేసుకొని కలిపితే తౌడే, తాగేయడమే. ఓకే. సో సాల్యుబుల్ ఫైబర్ అంటే మీరు కలిపితే వాటర్లో కనపడదు, వాటర్ లాగే ఉంటుంది. మీరు అది ఫైబర్ ఉందా లేదా అనే విషయం కూడా తెలియదు, అది డిజాల్వ్ అయిపోతుంది. సాల్యుబుల్ ఫైబర్ అంటాం. సో సాల్యుబుల్ ఫైబర్ అనేది ఎలా హెల్ప్ చేస్తుంది అంటే పేగుల్ని క్లీన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గిన్నెలో రైసు, పప్పు పెట్టి మర్చిపోయినారు అనుకోండి, 3 రోజులు వదిలేస్తే ఏమవుతుంది? కుళ్ళిపోతుంది, పురుగులు పడతాయి. దాన్ని ఇప్పుడు దాని మీద ఒకవేళ బాడీ స్ప్రే కొట్టారు మీరు, స్మెల్ వస్తుందని, కొంతసేపు తగ్గుతుంది, మళ్ళీ స్మెల్ వస్తుందా? మళ్ళీ కొట్టినారు, మళ్ళీ వస్తుందా? పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి? దాన్ని కింద పడేసి కడిగేయాలి గిన్నెని, అంతే. అవునా? సో ఈ ట్యాబ్లెట్లు వేసుకోమాకండి, ఈనోలు పేగులు క్లీన్ చేసుకోకుండా బాడీ స్ప్రేలు కొట్టుకుంటుంటట. అర్థమవుతుందా? సో పేగులు క్లీన్ చేసే ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుంది అంటే మనమేం సబీనా, వింబార్ వేసి బయటికి తీసి క్లీన్ చేసే పని అయితే చేయొచ్చు, అలా చేయలేం కదా. సో ఫుడ్ ద్వారానే క్లీన్ చేయాలి పేగుల్ని. అవునా? ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాలు తినాలి, చాలా ఇంపార్టెంట్. సాల్యుబుల్ ఫైబర్ అనేది పేగులు క్లీన్ చేయడానికి ఉపయోగపడితే ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది స్టూల్ యాడ్ చేయడానికి, ఓకే, స్టూల్కి వెయిట్ యాడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో మనము కాన్షియస్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాటర్ ఒక్కటి జాగ్రత్త తీసుకోవాలా, ఈ రీఫైన్డ్ కార్బ్స్ ఆపాలా, చెత్త తినడం ఆపాలా. ఓకే. వెజిటేబుల్స్ ఎక్కువగా ఫైబర్ ఉన్న ఆహారాలు యాడ్ చేసుకోవాలా. ఓకే. ఇవి చేసుకోగలిగితే, అర్థమవుతుందా? సో మీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ స్లోగా క్లియర్ అవుతూ వస్తుంది. ఒకవేళ మనం ఫుడ్లో నుంచి ఇమీడియట్గా ఇవ్వలేకపోతే సప్లిమెంట్ సపోర్ట్ తీసుకోవచ్చు 2-3 నెలలు. ఎందుకంటే నిన్న మొన్న మొదలుగాల మన ప్రాబ్లం, అప్పుడు ఎప్పటి నుంచో ఉంది కదా. సో ఫస్ట్ సప్లిమెంట్ సపోర్ట్ తీసుకొని దాన్ని క్లీన్ చేసుకొని ఒక 2-3 నెలలు గోల్ క్లీన్ చేసుకుంటా ఆహారంలో మార్పులు చేసుకుంటా వస్తే అది పర్మనెంట్ సొల్యూషన్. ఓకే. ఒకవేళ క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంటే కూడా, నేను ఆల్రెడీ ఆ రోజు చెప్పాను కాన్స్టిపేషన్ చెప్పిన రోజు మీకు. ఓకే. సో చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి, మళ్ళీ కూడా ఇంకోసారి టచ్ చేస్తాం దాన్ని. ఓకే. సో ఎలా క్లీన్ చేసుకోవచ్చు లార్జ్ ఇంటెస్టైన్ని. ఓకే. ఎనేమా ద్వారా ఎనేమా కిట్స్ యూట్యూబ్లో వీడియోస్ కూడా దొరుకుతాయి ఎలా చేసుకోవచ్చు అని. అది లార్జ్ ఇంటెస్టైన్ క్లీన్ చేయడానికి పనికొస్తుంది. స్మాల్ ఇంటెస్టైన్ని మనం తినే ఫుడ్ ద్వారానే క్లీన్ చేయాలి. అర్థమవుతుందా? సో మోషన్కి రోజుకి 2 సార్లు వెళ్ళడం ప్రాక్టీస్ చేయడం. అర్థమవుతుందా? తినేటప్పుడు బాగా నమిలి తినాలా. రిఫైన్డ్ కార్బ్స్ పక్కన పెట్టి కాంప్లెక్స్ కార్బ్స్, ఫైబర్ ఉన్న ఆహారాలు బాగా తినడము. ఓకే. వాటర్ ఎప్పుడు తాగాలి, ఎప్పుడు తాగకూడదు అనేది ఈ జాగ్రత్తలు తీసుకుంటే, మైండ్ఫుల్ ఈటింగ్ అంటాం కదా, తినేటప్పుడు మొబైల్ పక్కన పెట్టేసి తినేదాని మీద కాన్సన్ట్రేట్ చేసి తిన్నారంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు. అర్థమవుతుందా? బాగా నమిలి తినడం అనేది అట్లీస్ట్ స్టార్ట్ చేయండి ఈరోజు నుంచి. రేపు చెప్పండి ఎవరైనా ఎన్నిసార్లు నములుతున్నారని. ఒక 20 సార్లు పెట్టుకోండి. ఇప్పుడైతే 2-3 సార్లు టక నమిలి మింగేస్తున్నాం కదా, బాడీ చూసుకుంటుందని. కొంచెం బాగా నవలండి రేపు, ఈరోజు నుంచి చూద్దాం. రేపు చెప్పండి మీరు ఎలా ఉంది మీకు అని. ఓకే. డన్. ఆల్రెడీ 6:04. లెట్స్ క్లోజ్ ద కాల్. అండ్ ఫ్యాటీ లివర్ రేపు మాట్లాడదాం. ఇంకా ఫ్యాటీ లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రేపు దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ రేపు స్క్రైబింగ్ ఉంది, అంటే జర్నలింగ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. నేను మళ్ళీ అందరినీ రేపు చూస్తాం నెంబర్స్. 500-600 మంది ఎక్సర్సైజ్ అయ్యే లోపల బ్రీతింగ్ ఎక్సర్సైజ్లో జాయిన్ అవుతున్నారు వచ్చి మధ్యలో. ఓకే.
మేబీ లాక్ చేసేద్దామా కాలు, జాయిన్ కానీయకుండా. 5 గంటలకు లాక్ చేసేస్తే కాలు, 5 తర్వాత వచ్చే వాళ్ళు రాలేరు. ఓకే. సో అంటే ఉద్దేశం మిమ్మల్ని ఆపేయాలని కాదు, తొందరగా వచ్చేసేయండి ఫాస్ట్గా. ఓకేనా? 4:55 కల్లా ఉండాలా వీడియో ఆన్ చేసుకుని. డన్. బాయ్.